హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కాలేజీలు అండ్ స్కూల్స్ రీఓపెన్ చేశారు కదా ఫ్రెండ్స్. రీఓపెన్ చేసిన తర్వాత చాలామంది అమ్మాయిలు, ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఈ విషయం చెప్తున్నాను, అమ్మాయిలు చదువు విషయంలో కేర్లెస్గా అస్సలు ఉండొద్దు. చదువు విషయంలో కేర్లెస్గా ఉండొద్దు. ఫస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్లో మన స్టడీనే ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ అనేది మనతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తుంది, మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. మీరు అనుకుంటారు ఈ రోజుల్లో అమ్మాయిలు దొరకట్లేదు, ఈజీగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఇంకా రివర్స్లో కట్నం ఇచ్చి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని. కానీ ప్రజెంట్ సొసైటీ అలా లేదు ఫ్రెండ్స్. మీరు అనుకుంటున్నంత ఈజీగా లేదు. మీరు ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకున్నా సరే, ఆ లవ్ చేసినప్పుడే ఆ అబ్బాయితో మీరు ఉంటారు, మీరిద్దరే ఉంటారు, ఓన్లీ ప్రేమించుకున్నప్పుడు మాత్రమే. ఒక్కసారి మీరు అతనితో వన్స్ మ్యారేజ్ అయింది అని అంటే మీరిద్దరు కాదు ఉండేది, అతని ఫ్యామిలీ నీతో పాటు లైఫ్ లాంగ్ జర్నీ చేస్తుంది. నీతో పాటు లైఫ్ లాంగ్ జర్నీలో నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ ఫ్యామిలీ అంటే, ఆ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, ఆ అబ్బాయి రెస్పెక్ట్ ఇస్తాడేమో మేబీ, కానీ అతను ఫ్యామిలీ, అతని రిలేటివ్స్ నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ నీకు ఎడ్యుకేషన్ ఉండాలి. ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఫైనాన్షియల్గా కూడా నువ్వు నిలదొక్కుని ఉండాలి. ఫైనాన్షియల్ స్టేటస్ నీకు మ్యారేజ్ అయ్యేలోపు ఎడ్యుకేషన్లో మంచి డిగ్రీ తీసుకొని ఉండాలి. బెస్ట్ నీకు ఎంత కావాలనుకుంటే అంత చదివి అండ్ జాబ్ కూడా చేసి ఫైనాన్షియల్గా ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నువ్వే ఓన్గా ఇన్కమ్ సంపాదించుకునేలా ఉండాలి. ఇన్కమ్ ఎన్ని చేసినప్పుడే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. అందరూ ఇలా ఉంటారా అంటే అందరూ ఉండరు. కొద్దిమంది అమ్మాయి జాబ్ చేయకపోయినా పర్లేదు మేము చూసుకుంటా అనేవాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే చాలు అనేవాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే అలా ఉంటే మీకు ఓకే, మీకు అలాంటి ఫ్యామిలీ దొరికితే ఓకే. కానీ అలాంటి ఫ్యామిలీలో కూడా ఎడ్యుకేషన్ కంపల్సరీ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. మీకు కరెక్ట్గా ఎడ్యుకేషన్ లేకుండా ఎక్కడా రెస్పెక్ట్ ఉండదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ మీరు అనుకుంటారు ఈ రోజుల్లో అమ్మాయిలదే హవా, అమ్మాయిలు చాలా బాగా ఉంటున్నారు, ఆ మొత్తం అమ్మాయిలు ఏం చెప్తే అది చేస్తున్నారు అత్తయ్య మామయ్య. అండ్ అత్తయ్య గారు మామయ్య గారు కాకుండా ఆ హస్బెండ్ కూడా భార్య ఏం చెప్తే చేస్తున్నారు. ఇవన్నీ జోక్స్ అండి, జోక్గా మాట్లాడుకోవటానికి బాగుంటాయి, ఫన్నీగా భార్య చెప్పిందే భర్త చేస్తాడు అనుకోవడానికి బాగుంటుంది. కానీ అన్ని ప్లేసుల్లో అలా లేదండి. చాలా చాలా జాగ్రత్తగా మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఆ డిజైన్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. అమ్మాయిలకు కావాల్సింది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ని ఎవ్వరూ కేర్లెస్ చేయకండి. మొబైల్స్ ఇవి ఎక్కువగా యూజ్ చేయకండి. ఫస్ట్ మీరు బుక్ వైపు చూడండి. ఆ బుక్కే మీకు తల ఎత్తుకొని బతికేలా చేస్తుంది. నా లైఫ్లో జరిగిన అంటే మా ఫ్రెండ్కి జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. తను ఇంటర్లోనే తనకి మ్యారేజ్ చేశారు. ఇంటర్లోనే మ్యారేజ్ చేసిన తర్వాత అక్కడ కొన్ని రోజులు బాగున్నారు. కాకపోతే చిన్న చిన్న విషయాలకి ఆ కిచెన్లో ఒక సీసా పగిలిపోతే అక్కడే వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటే వాళ్ళ అత్తయ్య గారు ఎలా మాట్లాడతారంటే, నువ్వు ఇటు వచ్చేసే ఆ కోడలు అదంతా తుడిచేస్తుంది, నువ్వు వచ్చేసే ఇటువైపు అని చెప్పి కొడుకు చెప్తుంది. అంటే కోడలు గాజు పెంకులు మళ్ళీ కొడుకుని ఎలా ప్యాంపర్ చేస్తుందంటే, నీకేమైనా గాజు పెంకులు గుచ్చుకున్నాయా నాన్న అని కొడుకుని అడుగుతుంది, కానీ కోడల్ని అడగదు. కోడల్ని అస్సలు అడగదు ఆమె. అంటే నా లైఫ్లో జరిగింది చెప్తున్నాను, అందరూ ఇలా ఉంటారని కాదు. కోడల్ని అస్సలు అడగదు. అంటే కోడలు కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లే కదా, ఒక తల్లి కన్న బిడ్డే కదా. నీ కొడుకు నీకు ఎలాగో నీ కోడలు కూడా అలాగే కదా. కానీ కోడల్ని మాత్రం అస్సలు నీకు అవి గాజు పెంకులు గుచ్చుకున్నాయని అడగదు. కోడలు అవి తుడవాలి, క్లీన్ చేయాలి. కానీ కొడుకును మాత్రం నీకేమైనా గుచ్చుకున్నాయా, నువ్వు ఇలా వచ్చేసి అది తుడుస్తుంది. అండ్ ఆమె లైఫ్లోనే ఇంకో సిచ్యుయేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ ఇంట్లో అత్తయ్య గారు మామయ్య గారు గొడవ జరిగింది. ఇంట్లో అందరి మధ్య గొడవ జరిగింది. ఫ్యామిలీ ప్రాబ్లం ఏదో సంథింగ్ గొడవ జరిగినప్పుడు ఎవరు అన్నం తినకుండా పడుకున్నారు నైట్ టైం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె అత్తయ్య గారు ఏం చెప్తుందంటే, వాళ్ళ అత్తయ్య గారు, రాత్రి వాడు ఏం తినకుండా పడుకున్నాడు, వాడికి అన్నం పెట్టు, వాడికి రాత్రి వండిన అన్నం ఉంది కదా అది పోపేసి వాడికి పెట్టేసే అంటుంది. అంటే కోడలు కూడా అన్నం తినకుండా పడుకుంది. మరి కోడలు మాత్రం అడగట్లేదండి, ఓన్లీ కొడుకుకి పెట్టు అని అంటుంది. కానీ మరి నువ్వు కూడా అన్నం తినకుండా పడుకున్నావు కదా, ఇద్దరు తినండి అని చెప్పొచ్చు కదా.
అలా చెప్పట్లేదు. సో ఆడపిల్లలు వాళ్ళ ఇళ్ళల్లో, అత్తగారి ఇళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలామంది ఇలా ఫేస్ చేస్తున్నారు. పెళ్ళి కాకముందు, మ్యారేజ్ బిఫోర్ మనకి అదొక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. కానీ అక్కడ అలా ఉండదండి. జెంట్స్ లేడీస్ వల్ల పడే బాధల్ని జోక్స్ రూపంలో అందరూ చూపిస్తారు కానీ లేడీస్ పడే బాధల్ని బయటికి చెప్పుకోలేరు. ఎవరితో ఇవి షేర్ చేసుకోలేరు. షేర్ చేసుకుంటే కూడా మనమే తక్కువ అవుతామేమో, మన ఫ్యామిలీని మనం తక్కువ చేసుకుంటామేమో అన్న ఫీలింగ్తో కూడా చాలామంది ఇలాంటి చిన్న చిన్నవే కదా అని చెప్పి చూసి చూడనట్టు కూడా లేడీస్ చాలామంది పట్టించుకోరు. వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూనే ఇంట్లో పనిలోనో పడిపోయి ఇవన్నీ మర్చిపోతుంటారు. కానీ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు అత్తగారింట్లో రెస్పెక్ట్ అనేది లేకపోతే మన లైఫ్ లాంగ్ మనకి తెలియకుండానే అదొక మెంటల్గా మనం చాలా స్ట్రగుల్ అయ్యే ఒక పెద్ద ప్రాబ్లం అండి అది. నేను చాలామందిని చూశాను. చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. మా అత్తయ్య గారు నన్ను అస్సలు పట్టించుకోరు, చాలా కేర్లెస్. నేను ఏదైనా శారీ కట్టుకుంటే కూడా ఇదేంటి ఈ శారీ ఇలా ఉందంటారు. ఇలాంటి చిన్న చిన్నవి అనిపిస్తుంది కానీ ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు మనం ఎంత బాధపడతాం అన్నది మనకు ఆ టైంలో తెలుస్తుంది. మీరైతే అమ్మాయిలు కంపల్సరీ ఎడ్యుకేషన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీకు ఎడ్యుకేషన్ అనేది ఉంటే లైఫ్లో అన్ని వాటంతట అవే వచ్చేస్తాయి. గుర్తుంచుకోండి. మీ ఎడ్యుకేషన్ని ఎప్పుడు కేర్లెస్ చేయకండి. బాగా చదువుకోండి. కొద్దిమంది పేరెంట్స్ 10th తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కావచ్చు, లేకపోతే ట్రెడిషన్స్ అమ్మాయిని పంపించకూడదు కాలేజ్ కానీ కూడా చాలామంది పంపించట్లేదు. ఇంకొద్దిమందిని చూశాను. వాళ్ళకి నేను 2-3కి కౌన్సిలింగ్ ఇస్తే వాళ్ళు కొంచెం చేంజ్ అయ్యారు. అందరికీ వెళ్ళి నేను చెప్పలేను కాబట్టి ఆ అమ్మాయి నేను ఖచ్చితంగా చదువుకుంటాను, ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇది అని చెప్పి పేరెంట్స్కి కొంచెం మోటివేట్ చేస్తే పేరెంట్స్ వింటారండి. కంపల్సరీ వింటారు. కొంచెం కూర్చోబెట్టి పేరెంట్స్కి చెప్పి కంపల్సరీ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కేర్లెస్ చేయకుండా ఖచ్చితంగా మీరు చదువుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ టాపిక్ అనేది మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు, కానీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను ఒక హెడ్డింగ్ పెట్టాను కదా, హెల్దీ వ్లాగ్స్, మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా హెల్దీ వ్లాగ్స్ అని. మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెంటల్ హెల్త్కి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.